హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ బాగున్నారా? మీరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకేనా? నేను కూడా బాగున్నాను. ఇప్పుడైతే మనం చూపించిన హ్యాండ్ అయితే ఎలా కటింగ్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మాత్రం ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? కొత్త వారైతే అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ కన్వేషర్ పేపర్ తీసుకున్నాను. ఓకేనా? సీదా ఉండడం కోసము ఒకటైతే లైన్ అయితే డ్రాయింగ్ అయితే ఇట్లా డ్రా చేసేస్తున్నాను. స్కెచ్ పెన్ ఉంటే స్కెచ్తో చేసుకోండి, డార్క్గా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? అలా చేసేసుకొని ఇదిగో మధ్యలో పెట్టేసుకొని వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి అయితే నేను చెక్ చేసుకుంటున్నాను. చూసారా? చూసుకున్నాక వీళ్ళ హ్యాండ్ పెద్దదన్నమాట. ఓకేనా? సైజ్ బ్లౌజ్ కూడా పెద్ద సైజ్ అన్నమాట బ్లౌజ్. ఓకేనా ఫ్రెండ్స్? అట్లా సైజ్ పెద్దది. ఎంత 42 ఏమో ఉంటుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగో 2 మడతలు, ఇది ఏమనుకుంటున్నాం ఫాల్కి వస్తుంది కదా, అది 2 మడతలు మడుచుకొని మధ్యలో ఇట్లా పెట్టుకొని 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాక లైన్ గీసేసుకొని 1/2 ఇంచ్లోనే ఇలా తీసేసుకోండి. ఇదిగో లైన్ కరువు లాగా వచ్చేలాగా స్కోప్ మంచిగా వచ్చేలాగా తీసుకోండి. ఇది 2 మడతలు పెట్టుకున్నాను. ఇట్లా చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఏ కట్ వర్క్ హ్యాండ్ వచ్చేసిన టక్కున చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని చేసుకుంటాం, ఇంత ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? ఇదిగో ఇట్లా పెట్టుకొని మంచిగా డ్రాయింగ్ అనేది క్యాన్వాసర్ పేపర్ మీద చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? క్యాన్వాసర్ పేపర్ మీద అక్కడ నుంచి ఇక్కడ వరకు మంచిగా నీట్గా అనేది పెట్టేసుకోండి. ఓకేనా? చూపించినట్టుగా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మంచిగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది చూస్తారా? ఎలాగైతే డ్రాయింగ్ చేసుకున్నామో డ్రాయింగ్ మీదనే మంచిగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా అట్లా ఎగుడుదిగుడులాగా కట్టులాగా రావద్దు. కొత్త వాళ్ళకైతే కొద్దిగా మెల్ల కట్ చేసేసుకోండి. ఓకేనా? అంతే సింపుల్గా అలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? కట్ చేసేసుకొని ఒక 1.5 ఇంచ్ ఉండేలాగా ఇటు సైడ్ 1.5. ఓకేనా? 1.5 ఇంచ్. నేను 2 ఇంచులు పెట్టా కానీ తర్వాత కట్ చేసేసాను. 1.5 ఇంచ్ సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? 1.5 ఇంచ్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసేయండి ఇలా నీట్గా. ఓకేనా? ఈ కాన్వాసర్ పేపర్ మామూలుగా మిషన్ సామాన్ అమ్మాయి కాడ దొరుకుతుంది. ఒకసారి చూడండి. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళ కోసం కాదు. అది సెంటర్ పాయింట్ అని ఒక మార్కర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్కి అయితే అతుకులు పడతాయి, చాలా అతుకులు పడతాయి. అతుకులు అనేది ఇలా వేసేసుకోండి. చూపించినట్టుగా అయితే అతుకులు అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్ హ్యాండ్కి. ఓకేనా? 2 అటు ఇటు 4 అతుకులు అయితే బాగానే పెద్ద పడతాయి అన్నమాట, పిల్లకలు వేసేసుకోండి. ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అయిపోయింది. అన్ని 4 వైపులో కూడా ఇలాగే అనేది కుట్టయితే కుట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? హ్యాండ్స్కి పిల్లకలు అయితే ఇలా వేసేసుకోండి. మంచిగా మధ్యలో ఇట్లా మలుసుకొని ఎక్కడ కూడా ఏది కూడా గిడతలు లేకుండా మంచి నీట్గా అనేది 4 ఫోల్డింగ్ కరెక్ట్ ఉండేలాగా అయితే మలుసుకొని మధ్యలో అట్లా చేసుకోండి. మంచిగా నీట్గా అనేది ఉంటుంది. ఓకేనా? 4 కూడా సమానం వచ్చేలాగా పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మళ్ళీ కరెక్ట్ మనకి ఎంత అవసరమో అంత మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా అయితే కట్ చేసి పడేసేయండి. ఓకేనా? ఇలా నీట్గా అనేది కట్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత ఈజీగా మీరు నేర్చుకుంటారంటే చాలా ఈజీగా అయితే నేర్చుకుంటారు. ఓకేనా? ఇప్పుడు అయిపోయింది. చూసారా? ఇంత ఈజీగా అనేది మీరు కట్ చేసుకొని పెట్టుకుంటే అయిపోయింది. హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 7.5 అన్నమాట. ఓకేనా? సంఖ వచ్చేసి 10.5, 9.5 అట్లా ఉంది. 9.5 ఉంది. సరే, ఇప్పుడైతే చూసారా? ఇప్పుడు క్యాన్వాసర్ పేపర్ ఇలా పెట్టుకోండి. సీదా ఎలా పెట్టుకుంటున్నారో చూసుకోండి ఒకసారి. ఓకేనా? కుట్టేటప్పుడే చూసుకోవాలి, మరి ఇప్పుడు కాదు. ఆల్రెడీ పిలకలు వేసేటప్పుడే చూసుకోవాలి. చూపించినట్టుగా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో అయితే ఫ్రెండ్స్ వదిలిపెట్టుకొని అక్కడ నుంచి కుట్టుకోవాలి. ఓకేనా? లైనింగ్ క్లాత్ అనేది అటు సైడు 1/2 ఇంచ్ వదిలిపెట్టుకోవాలి. అప్పుడు ఒకటి లైన్ లాగా స్ట్రేట్ కుట్టు అనేది వేసేసుకోండి. 2 కూడా సేమ్ స్ట్రేట్ కుట్టు వేసేసుకొని ఫ్రెండ్స్ ఇది చూపించినట్టుగా వేసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఇది పెద్దగా ఉంది కాబట్టి దీన్ని నేనైతే కట్ చేసేసుకుంటున్నాను. అందుకే నేను 1.5 ఇంచ్ అయితే సరిపోద్ది. ఓకేనా? 1.5 ఇంచ్ అయితే సరిపోద్ది. అంతే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం అయితే కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మనం మెయిన్ హ్యాండ్కి కూడా పిలకలు అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూపించినట్టుగా అయితే మెయిన్ హ్యాండ్కి కూడా క్లాత్కి అయితే పిలకలు అనేది అటాచ్ చేసేసుకోండి. ఇలా చూపించినట్టుగా 2, 4 కూడా అలాగే అటాచ్ చేసేసుకోండి. ఎక్కడ
నీట్గా రావాలన్నమాట. ఓకేనా, ఎక్కడ కూడా మనం అతుకులు వేసినట్టు కూడా కనబడకుండా ఉండేలాగా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. పైన కుట్టు వేయకపోయినా పర్లేదు, నీట్గానే ఉంటుంది. ఓకేనా, కొద్దిగా గోరుతో ఇట్లా చేసేసుకున్నారంటే అయిపోయాయి, నీట్గా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఓకేనా, మేము రోడ్ పక్కన ఉన్నాం కాబట్టి సప్పుడు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ప్లీజ్. ఓకేనా, చూసారా, ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద మనము లైనింగ్ క్లాత్ ఇప్పుడు ఏదైతే హ్యాండ్ రెడీ ప్రిపేర్ చేసుకున్నామో దానికి మంచిగా రౌండ్ తిరిగేలాగా నీట్గా అనేది కుట్టుకుంటూ వచ్చుకుంటా మూలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సూదిని దింపేసుకుంటా కుట్టుకోండి, అట్లా చూపించినట్టుగా. వెనుక హ్యాండ్ మనది ఇప్పుడు ఇది పాదం లేపేది ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా లేపినట్టు పట్టుకోండి, అప్పుడు నీట్గా వస్తుంది. ఇది చిన్న టిప్ అన్నమాట, కొత్త వారికి అయితే ఇది ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నేను చూపించిన మెథడ్లో కనుక మీరు ఒకసారి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ఇట్టే నేర్చుకుంటారు. మీకు మాత్రం గిరాయికి తప్పకుండా కస్టమర్స్ ఎక్కువ పెరుగుతారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంటిలో కుట్టే వాళ్ళకైనా ఇంట్లో వాళ్ళకి కుడితే కూడా వాళ్ళు చాలా సంతోషపడతారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు, నిజంగా చెప్తున్నాను. ఓకేనా, ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇట్లా కట్ చేసేసేయండి, నీట్గా కట్ చేసేసుకొని పావించి వదిలిపెట్టి, ఇలాగో లైనింగ్ క్లాత్ మనం పావించి వదిలినాం కాబట్టి అది లైనింగ్ క్లాత్ అట్లా వదిలినట్టుగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మధ్యలో చూసారా మూలలు ఉన్న కాడ ఇట్లా మంచిగా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చేశాను తెలుసా, అక్కడ కట్ చేసేటప్పుడు కొద్దిగా ఈ స్టిచ్ అనేది తెగిపోయిందన్నమాట, కట్ అయిపోయింది అందుకని. అయితే మీరు అట్లా చేయకుండా జాగ్రత్త చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అట్లా జరిగే అవకాశం ఉంటుంది, నాకే జరిగింది, మీకు కూడా జరుగుతుంది. అట్లా జరగకుండా మీరు అనేది నీట్గా కట్ చేసుకోవడానికి చూడండి నేను. ఓకేనా, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా నీట్గా ఇట్లా వేళ్ళ సహాయంతో ఇలా తిప్పుకోండి, చూపించినట్టుగా ఇలా తిప్పేసుకుంటా వచ్చేస్తే నీట్గా వస్తుంది. ఐరన్ బాక్స్ కూడా అవసరం లేకుండా అయితే కుట్టుకోవచ్చు, ఈ క్యాలప్స్ అన్నమాట. ఓకేనా, బ్లౌజ్కైనా ఏదైనా కూడా హ్యాండ్స్కైనా ఇలా కుట్టుకోవాలంటే అవసరం లేకుండా ఐరన్ కూడా కొంతమందికి ఉండదు, ఊర్లలో అయితే చాలామందికి అయితే ఉండదు. అలా అనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్, అందరికి అవైలబుల్గా ఉండదు కదా, ఇలా కుట్టుకోండి. అయినా ఇప్పుడు నాకు తెలిసి ఇలాంటి చేయాలంటే కూడా కొద్ది భయం వేస్తుందండి, అతుక్కుంటే ఏమో బ్లౌజెస్ కదా కస్టమర్స్ అని అట్లా అన్నమాట. ఇదిగో ఇప్పుడైతే పైన ఒకటి కుట్టు అనేది ఇట్లా మంచిగా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అయితే దీనికి సంబంధించిన బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉన్నాయి. అయితే ప్రిన్సెస్ కట్ పెద్ద సైజ్ అన్నమాట బ్లౌజు. ఓకేనా, కుట్టాను. వీడియో కూడా రేపన్నా ఎల్లుండన్నా పెడతాను, ఒకసారి మీరు చెక్ చేయండి. పెట్టిన తర్వాత ఈ హ్యాండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేనైతే లింక్ పెడతాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇట్లా అటాచ్ చేసేసుకొని మంచిగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే నా వీడియోలు మీకు ఉపయోగపడతాయి అంటే మాత్రము లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి నన్ను సంతోష పెట్టండి. ఓకేనా, మీకు ఏమనిపించినా నాకు కమెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.